ఇవాళ కూడా ఒక మంచి జోక్ చెప్పుకుందాం. భార్య మాట వినటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. దశరథ మహారాజు కూడా కైకేయి మాట విని రాముణ్ణి అడవికి పంపించారు. అలాగే రామచంద్ర ప్రభు కూడా సీతాదేవి మాట విని బంగారు జింక వెళ్తోంది తీసుకురానంగానే భార్య చెప్పిందని ఆయన వెళ్ళాడు. కానీ రావణాసురుడు మాత్రం మండోదరి మాట వినకుండా తన ఇష్టారాజ్యంగా ప్రవర్తించి తన ఇష్టం వచ్చినట్టు చేపట్టి ఏమయ్యారు, రాముడి చేతుల్లో చనిపోయాడు. ప్రతి సంవత్సరం రావణాసుని కాలుస్తూనే ఉన్నారు అందరూ. అది భార్య మాట వినకపోతే మాత్రం ఆ భార్య నొచ్చుకోవడం కాకుండా రాములు వారు చంపేయడం అయిపోయింది. ప్రజలు కూడా ప్రతి సంవత్సరం ఆయన్ని కాల్చవతల పడేస్తున్నారు. అది అందుకని భార్య మాటలు విన్న వాళ్ళందరూ పైకొచ్చారు. భార్య మాటలు విన్న వాళ్ళందరూ చరిత్రలో నిలిచిపోయారు. ఆలోచించండి, భార్య మాట వినకుండా ప్రవర్తించిన రావణాసురుడు ఏమయ్యాడు? మీరు రాముడిలాగా ఉండాలనుకుంటున్నారా? రావణాసురుడుగా మారాలనుకుంటున్నారా? అది పరిస్థితి.